నిహారిక గారు, పవర్ స్టార్ టు డిప్యూటీ సీఎం ఆ సక్సెస్ గురించి మీ మాటల్లో. ఆయన పవర్ స్టార్ నుంచి డెప్యూటీ సీఎం అయ్యారు అని చెప్పడం కంటే హీ స్టిల్ అ పవర్ స్టార్, హీస్ ఆల్సో అ డెప్యూటీ సీఎం. ఆ సక్సెస్ అది ఆ రిజల్ట్ వచ్చిన రోజు ఐ థింక్ మేము అందరం టీవీకి స్టక్ అయిపోయి ఉన్నాం. సో ఇట్ వాజ్ అ వెరీ స్పీచ్లెస్ ఎక్స్పీరియన్స్ మాకైతే. ఎందుకంటే స్క్రీన్స్ అంక అరుస్తూ ఐ థింక్ వీ వర్ వెరీ హ్యాపీ, మోర్ దెన్ ప్రౌడ్. ఆయన డెప్యూటీ సీఎం అయ్యారు అన్న గర్వం మాకంటే ఆయన 10 ఏళ్ళు లేకపోతే 12 ఏళ్ళు పడిన కష్టానికి ఆయనకి ఫలితం దక్కింది అన్న ఆనందం ఎక్కువ ఉండేది. పవన్ కళ్యాణ్ గారి విక్టరీ అనౌన్స్ చేసిన వెంటనే బాగా ఎమోషన్ అయిన వ్యక్తి ఎవరు? మా అమ్మ. యాక్చువల్గా విక్టరీ అనౌన్స్ అయిన తర్వాత చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది మా అమ్మ. ఎందుకంటే తను కూడా ప్రచారాలకు వెళ్ళి షీ జెన్యున్లీ వాంటెడ్, అంటే వి ఆల్ ఆల్సో జెన్యున్లీ వాంటెడ్ హిమ్ టు విన్. బట్ అమ్మ అక్కడికి వెళ్ళి అది ప్రత్యక్షంగా చూసింది కాబట్టి షీ బికేమ్ వెరీ ఎమోషనల్. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ వింటున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఐ విష్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నప్పుడు నాకైతే నేను కూడా ఆ క్రౌడ్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది, టు బీ మోటివేటెడ్. బికాజ్ నేను విన్నప్పుడు అయితే స్పీచ్ నేను చాలా మోటివేట్ అవుతాను. ఫ్యూచర్ బాగుండాలి, ఫ్యూచర్ కోసం బాగా చేయాలి ఒక యంగ్స్టర్ లాగా. సో ఐ విష్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద క్రౌడ్, కానీ కుదరదు కాబట్టి. యాజ్ ఏ ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయాలని కోరుకుంటారా, లేదా ఫ్యామిలీ మెంబర్గా పొలిటికల్లో బిజీగా ఉండాలని కోరుకుంటారా? నాకు ఆయనని పొలిటికల్గా చూసినా కూడా నాకు ఒక సూపర్ స్టార్ హీరోని చూసినట్టే అనిపిస్తుంది. సో యాజ్ అ పొలిటికల్ లీడర్ ఐ లైక్ హిమ్. కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు మెమొరబుల్గా ఫీల్ అయ్యే గిఫ్ట్ ఏదైనా ఉందా, లేదా మీరు సార్కి ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా ఉందా? లేదండి, ఏ గిఫ్ట్ తీసుకోలేదు, ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కూడా. రాఖీకి నేను అకిరాకి రాఖీ కట్టినప్పుడు నాకు ఒక మొక్క గిఫ్ట్ ఇచ్చారు, అది ఇంకా ఉండింది, ఒక బాన్సాయి మొక్క. సో అదే గిఫ్ట్. మీరు కాలేజ్ లైఫ్లో కానీ స్కూల్ టైంలో కానీ బంక్ కొట్టి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా ఉందా? జల్సా. నేను బంక్ కొట్టి వెళ్ళిన సినిమా అయితే జల్సా. చిరంజీవి గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయితే ఫస్ట్ ఎవరి మూవీ చూస్తారు? చిరంజీవి గారి సినిమాకి వెళ్తా. ఫస్ట్ ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే నేను డెఫినెట్గా చిరంజీవి గారి సినిమాకి వెళ్తా. ఎందుకంటే ఆయన సినిమాలు ఫస్ట్ నా లైఫ్లో నేను చూసిన ఫస్ట్ సినిమా ఆయనదే. సో నాకు తెలిసి ఆ అలవాట్లో అలా వెళ్ళిపోతాను చిరంజీవి గారి సినిమాకి. మిమ్మల్ని కళ్యాణ్ గారు కోపంగా ఉన్నప్పుడు ఎలా పిలుస్తారు, ప్రేమగా ఉన్నప్పుడు ఎలా పిలుస్తారు? ఈ రెండు ఉన్నప్పుడు, ప్రేమగా ఉన్నప్పుడు నిహానే పిలుస్తారు, కోపంగా ఉన్నప్పుడు కూడా నిహానే పిలుస్తారు. ఆయనకు నా మీద ఇప్పటివరకు కోపం ఎప్పుడు రాలేదు. మీరు అలాంటి క్వశ్చన్లు అడగండి. మీ మొబైల్ ఫోన్లో పవన్ కళ్యాణ్ గారి నెంబర్ ఏ పేరుతో సేవ్ చేసుకున్నారు? కేకేకే, కొనిడెల కళ్యాణ్ కుమార్. దట్స్ హిస్ ఒరిజినల్ నేమ్. అంటే అది ఒరిజినల్ నేమ్ అని నాకు అప్పుడు ఎప్పుడో చెప్పారు, సో అలాగే సేవ్ చేసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? మీరు ఎప్పుడైనా వండి పెట్టారా? నేను ఎప్పుడూ వండి పెట్టలేదు. నాకు యాక్చువల్లీ బాబాయ్కి ఫేవరెట్ ఫుడ్ ఏంటో నాకు తెలియదు. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురిలో కామన్గా అనిపించే క్వాలిటీ ఏంటి? ఈ ముగ్గురులో ఉండే ఒక్క మోస్ట్ అమేజింగ్ థింగ్ నాకైతే కళ్ళు. ప్రేమగా ఉంటే ఎంత ప్రేమ పొంగిస్తాయో, కోపంగా ఉంటే అంత దూరంగా ఉండాలనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురులో ఉన్న మోస్ట్ అమేజింగ్ థింగ్ ఇస్ దేర్ ఐస్. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఫ్యూచర్లో పొలిటికల్గా ఎలా చూడాలనుకుంటున్నారు? ఐ డోంట్ వాంట్ టు జింక్స్ ఇట్. చెప్పి నేను జింక్స్ చేద్దాం అనుకోవట్లేదు. సో ప్రస్తుతానికి డెప్యూటీ సీఎం. ఆయన ఏ పొజిషన్లో ఉన్నా జనాలకి మంచి చేస్తారు కాబట్టి ఆయన ఏ పొజిషన్లో ఉన్నా నాకు ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ ఇన్ ద రైట్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏదైనా డెడికేట్ చేయాలంటే ఏం డెడికేట్ చేస్తారు? నా లైఫ్ డెడికేట్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారి కోసం.